చాలా బాగున్నాము. మళ్ళీ సేమ్ అదే డ్రెస్ వేసుకున్నాను నేను. నా దగ్గర డ్రెస్లు ఏమో నాకు వారం 10 రోజులకే చేంజ్ వస్తుందండి. ఇంకా ఎలాగూ ఒక 6 kgs అయితే తగ్గాలి అనుకుంటున్నాను. అక్కడికి డ్రెస్సెస్ కొత్తవి తీసుకుంటున్నాను, మళ్ళీ లూజ్ అవుతున్నాయి. సరే స్టిచ్చింగ్ చేయించుకుందాం అని వెళ్తుంటే వాళ్ళు ఏమోనా తీసుకెళ్ళిన బట్టలే మళ్ళీ తీసుకెళ్తుంటే ఏదో జబ్బు వచ్చినట్టు తగ్గుతున్నాం అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ ఫేస్ లో కనిపించేస్తుంది. అందుకని స్టిచ్చింగ్ కూడా వేయించుకుంటా. అంటే ఒకేసారి ఏమైందని 1-2 సార్లు అడిగారు. తర్వాత వెళ్ళిన తర్వాత అలా అనిపించింది, అంటే ఫేస్ రీడింగ్ అర్థమైపోయింది. అందుకని కొంచెం ఏంటంటే ఒక 10 kgs అట్లా 7-8 అట్లా తగ్గిన తర్వాత మళ్ళీ తీసుకుంటున్నాను ఒక 2 టాప్స్, మళ్ళీ అవి వాడేస్తున్నాను. సో మొత్తం కలిపి ఒకేసారి మా తిమ్మాపురం వెళ్ళినప్పుడు మా చెల్లి ఉంది, తను మిషన్ అది కుడుతుంది. సో తన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుందామా అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడైతే మేము ఎక్కడికి బయలుదేరాం ఏంటనేది ఇంకా చెప్పలేదు కదా. మా మరిది గారు వాళ్ళ పాపది ఈరోజు ఫస్ట్ బర్త్డే అండి. సో అందుకని చెప్పేసి బయలుదేరాము. మా వారికి పర్మిషన్ దొరకడమే లేట్ అయింది. సో ఇప్పటికి అయింది టైం అయితే 11:30 అయిపోతుంది. సో ఇప్పుడైతే బయలుదేరామండి. చిన్నగా చూసుకుంటా వెళ్దాము. ఇంకా అసలు వెళ్తామో వెళ్ళమో తెలియక బట్టలు అవి కూడా తీసుకోలేదు. సరే వెళ్ళేటప్పుడు విజయవాడలో చూద్దామని. సో ఇక్కడ మైలవరంలో అయితే ఆగామండి. పాపకి డ్రెస్ ఏమన్నా తీసుకుని వెళ్దాము అని చెప్పేసి. సో ఈరోజు వీడియో అయితే చూడండి, ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మా వారి టీ షర్ట్ చూసారా, కలర్ఫుల్ గా ఉంది. ఇద్దరు ఇదే ఇద్దరిది. మా వారు స్లిమ్ అయిపోయారు. వెళ్ళేటప్పుడు డ్రెస్ వచ్చేటప్పుడు డ్రెస్ లో వస్తున్నా అంతే, మనతో అట్టా ఉంటది. మరి పాపకి డ్రెస్ కొందామని వెళ్ళి నేను కూడా కొనుక్కున్నాను డ్రెస్. మా పాప కొందామని వెళ్ళిన తర్వాత చూస్తే స్కర్ట్ షార్ట్ టాప్ అయితే నచ్చింది. మా వారైతే తీసుకోరా ఏమైంది, నన్ను తగ్గుతా ఉండు, నేను కొని పెడతా ఉంటా, ఇంక ఇదే పని, నా జీతం డబ్బులన్నీ ఆకృతికే పెడదాము, సో కొనుక్కుంటా ఉండు నువ్వు అని చెప్పి అన్నారు. మా వారు ఏమంటారు, కాసేపు అలాగే అంటారులే అని చెప్పేసి నేనైతే చక్కగా కొనుక్కున్నానండి. మా వారు కొనుక్కొని అక్కడే వేసుకున్నాను. అక్కడే బిల్ పే చేసాము. సో అలా అయిపోయింది. అంతేనా? ఏదో చెప్తా అనుకున్నాం. నో కామెంట్స్. ఫైనల్ గా అయితే కొనేసాను, డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఇప్పుడైతే ఇబ్రహీంపట్నం మట్టుకైతే వచ్చామండి. ఈరోజు క్లైమేట్ కూడా సహకరిస్తుంది. అంత ఎండగా ఉందో నిన్న అసలు. మేము అనుకున్న వెయిట్ ఇద్దరం అనుకున్న వెయిట్ వచ్చేసాము. బయట తినడం గానీ అట్లా చేస్తున్నాము. నేను 69 కనపడేంత వరకు బయట తినకూడదు అని నేను టార్గెట్ పెట్టుకున్నాను. నేను అలాగే ఉన్నాను. ఒక్కసారి 66 నెంబర్ కనపడాలి, దాని పక్కన ఏమన్నా ఉండండి 9, 8, 6, 5 ఏమన్నా ఉండేవండి, బయట తినాలి అనుకుంటా. బయట నాకు వెళ్ళినప్పుడు నచ్చినవి నేను తింటాను. మళ్ళీ ఇంట్లో వండేసుకోవటం, ఇంట్లో వండామనుకోండి, మనం మంచితోనే కుక్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఇంట్లో పూరి చేస్తున్నాం అనుకోండి, ఎక్కువైపోయింది. వాడు కొంచెం పెట్టినా కడుపు నిండిపోయింది. ఇప్పుడు మనం ఇంట్లో చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి, మినిమం ఒక కేజీ తెచ్చుకుంటాం. యాక్చువల్ గా అయితే 1 kg మేము ఇద్దరం కేజీ తెచ్చుకుంటాం. ఏదైనా పులిసి అట్లా చేసుకుంటాం. నాన్ వెజ్ కొంచెం ఎక్కువే. ఇప్పుడు అదైతే కేజీ తినాలి. ఇద్దరం కలిసి ఒక 1/2 కిలో తినాలి. అదే ఆడ వెళ్తే బయట 2 ముక్కలు ఇస్తాడు. ఆ 2 ముక్కలతో చికెన్ తిన్నామనే ఫీలింగ్ ఉండేది, అక్కడ అయిపోయింది. అందుకనే ఎగ్జాంపుల్ చికెన్ ఏం తినట్లేదు, అన్ని మానేద్దాం, ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట తినేసి వదిలేసేయడమే అంతే. వాతావరణం చాలా బాగుంది. అది టెస్ట్ క్లైమేట్ చల్లగా ఉంది. కొంత ఇది అవును, మనం ఉన్నప్పుడు కూడా అంతే ఆశల్లే వచ్చి పడుతూ ఉండేది. బ్లాక్ టైల్స్ ఉండేవి కదా మనకి హాల్లో. అవును, రోజు మార్నింగ్ తుడిచేదాన్ని, మళ్ళీ మార్నింగ్ కి యాషెస్ మనం అడిగేస్తే పడతా ఉండేది. అవును, కానీ బాగుండేది కదా బాబా ఇబ్రహీంపట్నంలో ఆ రోజులన్నీ. మొన్న ఫ్లిప్కార్ట్ లో మా వారైతే కార్లోకి అని చెప్పి తీసుకున్నారండి ఫోన్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి, వీడియోస్ ఏమన్నా, అంటే కారు పార్క్ చేసుకొని ఉన్నప్పుడు వీడియోస్ ఏమన్నా చూడటానికి అన్నట్టు, అంటే తన డ్యూటీకి అట్లా వేసుకు వెళ్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇక్కడ స్క్రీన్ పెట్టాలంటే 10,000 అవుతుంది. ఇక్కడ స్క్రీన్ పెట్టాలంటే 10,000 ఎంత పడింది. ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నారు. మేము ఫస్ట్ అనుకున్నాము ఇది ఉండదేమో, ఇట్లా లేచిపోతా ఉండిద్దేమో అనుకున్నాము. బట్ వాళ్ళు లేచి డబుల్ 2 టేబుల్ అదే ఏమంటారు, డబుల్ టేబుల్ ఉంటది కదా, అది పెట్టి అంటించారు. బట్ ఆగట్లేదు, కానీ పర్లేదు, జారట్లేదు. ఫోన్స్ ఏం జారట్లేదు. పెట్టుకున్నాము. శివయ్యకేమో మల్లెపూలు.
ఈ ఇయర్ సమ్మర్ నాకు అసలు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. సమ్మర్ అసలు పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. గుండు కొట్టించేసారు మా వారు తీసుకెళ్ళి. బలవంతంగా నాకు గుండు కొట్టించేసారు. ఇంకంటే ఏమి లేదు. అందరూ అన్న ఎందుకన్నా అలా ఎందుకు చేసావు అన్న అంటారు. లేదండి నేను ఇష్టపడే కొట్టించుకున్నాను. మళ్ళీ నాకు కామెంట్స్ రావడం, నాకు మళ్ళీ మా వారిని తిట్టడం. ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు మళ్ళీ కొట్టిస్తావా? సాయి పెళ్ళి అయిన తర్వాత. ఓకే. నా జుట్టు అసలు ఇలా పడను కూడా పడట్లేదు బాబా. ఇలా పడితే బాగుండిద్ది అనుకుంటే మధ్యలోనేమన్నా ఈ పాపట ఒకటి నేషనల్ హైవే ఉన్నట్టు ఉంది. NH దాకా. నీ జుట్టుకి టెంపర్ ఎక్కువ. ఎక్కువ నువ్వు అసలు నీకే కాదు నీ జుట్టుకు కూడా టెంపర్ ఎక్కువ. అంటే నాకు టెంపర్ ఎక్కువ. తిడుతున్నావు పొగుడుతున్నావా నువ్వు? అది నీకు పొగిడినట్టుందా తిట్టినట్టుందా? తిట్టినట్టుంది. లేదు బంగారం నిన్ను తిడతానా చెప్పు? అంత ధైర్యం ఉందా నాకు చెప్పు? కరెక్టే ధైర్యం. ఒక్కసారిగా గుర్తొచ్చాయి. అప్పుడు ఇబ్రహీంపట్నంలో ఉన్నప్పుడు ఇక్కడే ఫెర్రీ డౌన్ లో ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. తీసుకురా చెక్కలు కారపూస అలాంటివి తీసుకురావా. ఫెర్రీ డౌన్ లో ఉండేవాళ్ళం ఆ రోజు. ఏరియా అంతా సొంతూరు తిరిగినట్టుంది. ఇప్పుడు వస్తున్నా గానీ సొంతూరు అన్నట్టు ఉంటది అన్నమాట ఫీలింగ్. అయితే ఏదో మనూరు వచ్చామన్న ఫీలింగ్ ఉండిద్ది. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటది అలా అనిపిస్తుంది. మా వారిని ఏదన్నా చెక్కలు ఒకటి తీసుకురమ్మని అడిగితే చెక్కలను కారపూస్తేమని అడిగితే వెళ్ళి అన్ని గట్టికేసుకొచ్చాయి. ఇదేంటి బాబా? ఇదేంటిది సమోసానా లేకపోతే స్వీట్ సమోసా, చెక్కలు, కారపూస. నీకు ఏదైనా చెప్పాలంటే ఈయనకి అసలు గట్టిగా వేసుకొస్తారు. ఇది మనం తిరిగిన ఏరియా అంతా మారిపోయింది. మారిపోయింది. అదే అనుకుంటున్నాను చూసి నువ్వు చెక్కల కాటికి వెళ్ళేసరికి. అక్కడ చికెన్ షాప్ లో అన్ని ఉండేవి. ఇప్పుడేమో అన్ని బిల్డింగ్లు వచ్చేసినాయి. మెడి ప్లస్ అంటే అసలు అంతా మారిపోయింది. మొత్తం మారిపోయింది. 4.5 years ఉన్నాము. బాగుండిద్ది, చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా కంఫర్టబుల్ గా ఉండిద్ది. అన్ని దొరుకుతాయి. దొరకవు అనడానికి ఏమీ ఉండదు. మనం ఉన్న రోడ్డు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనం ఉన్నప్పుడు ఇక్కడ రేట్లు చాలా తక్కువ. అవును రెంట్ కాదు కొనుక్కోడానికి కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ టచ్ చేయాలంటే మనం సరిపోం అనమాట. అప్పుడు కొనుక్కుందాం అని కూడా ఇక్కడ పొల్యూషన్ అది ఇది అనుకున్నాము. ఇక్కడ ఉండడం ఎందుకు, మనలాంటి వాళ్ళకి ఇక్కడ అనవసరం కానీ మనం వెళ్ళిపోతాం. ఇదిగో ఈ రోడ్ లో ఉండేవాళ్ళం అండి. పలకరిస్తాం మరి ఇక్కడ. ఇప్పుడు అంత టైం లేదుగా, లేకపోతే లక్ష్మి గారు వాళ్ళని ఝాన్సీ వాళ్ళని కలిసేవాళ్ళం. మా వాడు వెయిటింగ్ అండి. మా బుట్టోడే వెళ్తే నుంచి ఇటు అమరావతి వెళ్ళిపోతుంది. ఇక్కడ బోట్ ఎక్కితే ఇబ్రహీంపట్నం ఫెరీలో అప్పుడు అవతల దిగి అక్కడ నుంచి ఒక 20 kilometers అంత ఉండిద్ది. అమరావతి వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది జర్నీ కూడా చాలా బాగుంటుంది. సంగమం అని డైరెక్ట్ ప్రతిరోజు ఈవినింగ్ హారతలు ఇచ్చేవాడు. చాలా మందికి ఐడియా ఉంది. ఎక్కడ నుండి కూడా వచ్చారు స్టార్టింగ్ లో చూడటానికి. అలా 1 year ఇచ్చినట్టు 1 year 1.5 year అట్లా ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు. లేదా ఆపేశారు. ఓకే. యనమలకుదురు శివాలయం అబ్బా దాటేసాం. అదిగోండి తిరువురు ట్రాన్స్ఫర్ అవ్వకముందల ఈ ఏరియాలో ఉన్నామండి. యనమలకుదురు ఏరియాలో ఉన్నాము. ఇక్కడ యనమలకుదురు శివాలయం అయితే చాలా బాగుండిద్ది. పైన అయితే చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉండిద్ది. ఎప్పుడన్నా మనసు బాగోలేనప్పుడు అట్లాంటప్పుడు అయితే కొండ మీదకి అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం. సాయంత్రం పూట ఈవినింగ్ టైం వెళ్తూ ఉండేవాళ్ళము. సిటీ అంతా లైట్స్ అంటే అన్ని లైట్లు కింద కనిపిస్తా బాగుండిద్ది చూడటానికి. పెద్ద హైట్ కూడా ఉండదు కదమ్మా. చాలా బాగుండిద్ది. ఏంటి అలాంటి ఏరియా అంతా తిరిగి అసలు అన్ని కవర్ చేసుకుంటే వెళ్తున్నట్టుంది. తిరువురు నుంచి అటు నుంచి ఇటు. మధ్యలో ఒక మర్చిపోలేని ఊరు ఒకటి వస్తుంది. రొయ్యూరు. అక్కడే సొంత ఇష్టపడి కట్టించుకొని అమ్మేసుకున్నాము. అవును. కొన్ని కారణాల వల్ల అమ్మేసుకొని ఇక ఏమొద్దు ప్రాపర్టీస్ ఏమొద్దు మనకు అనేసి అమ్మేసుకున్నాము. ఫ్రంట్ నుంచి ఒకసారి కట్టారా? కొత్త కట్టినారు. ఇదంతా మార్చేశారు. ఫ్రంట్ అలానే ఉంది. సైడ్ వాల్ ఇదంతా
కట్టినట్టున్నారు. శివాలయంకి పైకి వెళ్ళటానికి దారండి. ఇవాళ ఇక్కడ మద్దూరు ఆంజనేయ స్వామి టెంపుల్లో భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసినట్టున్నారు. ఈ ఊరు పక్కనేనండి అప్పుడు స్థలం తీసుకొని కట్టింది. ఈ ఊరు దాటిన తర్వాత నెక్స్ట్ ఊరు రొయ్యూరు. అప్పుడు అసలు ఎట్ట తిరిగావు బావా ఈ రోడ్లో? అసలు రాత్రి పూట లేదు, అర్ధరాత్రి లేదు, పొద్దున్నే తెల్లవారుజామున డ్యూటీకి వెళ్ళేటప్పుడు బైక్ వేసుకొని తిరిగేవాళ్ళు. అప్పుడు అసలు ఎలా తిరిగేవాళ్ళు? రోజుకు 4 సార్లు తిరిగేవాళ్ళు అండి. విజయవాడ నుంచి ఇక్కడికి ఒక ½ అవర్ పట్టేది. రోజు తిరిగేవాళ్ళు 4 సార్లు ట్రాఫిక్ లో చేసేటప్పుడు డ్యూటీ. 120 కిలోమీటర్లు కానీ 150 కిలోమీటర్లు కానీ వచ్చేది. రోజు తిరిగేవాళ్ళు. అప్పుడు ఇక్కడే ఈ రోడ్లో తిరిగేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి అప్పుడు వద్దులేండి మా అమ్మ అసలు అవి తలుచుకుంటేనే దాటేసాం, అయిపోయింది. ఏంటంటే ఇంత జర్నీ మీద మాకు హౌసెస్ ఇంటికి వచ్చేంత వరకు భయపడేది. అవును, హౌసెస్ అవేమి సెట్ అవ్వవు మనకి. ఎందుకు రిటైర్ అయిన తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఆల్రెడీ స్థలాలు అవి ఉన్నాయి సొంతలలో. ఎందుకు మళ్ళీ అక్కడ మనం ఉండనప్పుడు ఇంకెందుకని చెప్పేసి ఇంకా అమ్మేసేసుకున్నాము. ఈ నెక్స్ట్ వచ్చే ఊరే రొయ్యూరు. ఇంత దూరం జర్నీ చేసేవాళ్ళు. అంటే పల్లెటూరు వాతావరణం నాకు బాగా ఇష్టం అండి. పల్లెటూరులో కావాలని కట్టించుకున్నాను. కాకపోతే ఏంటంటే అట్లా మాకేంటంటే ప్రతి 3-4 సంవత్సరాలు గల ట్రాన్స్ఫర్లు ఉంటాయి కాబట్టి ఉండలేకపోయాం. అవును, ఈ ఊరండి ఎంట్రన్స్. నెక్స్ట్ ఎంట్రన్స్ చూపిస్తాను. ఈ ఊరు లోపలికి వెళ్తే లోపల అంతా సెంటర్ దాటేసిన తర్వాత అంతా ఊరంతా కూడా చిన్నూరే, మరీ పెద్దదేం కాదు, పల్లెటూరు. ఇది ఎంటర్ అయ్యేది. ఊళ్ళోకి వెళ్ళేది ఈ దారి నుంచి వెళ్తాం అన్నమాట. ఈ వంతెన మీద నుంచి వెళ్తాము. ఇంత దూరం మా వారు నైట్ టైం లేదు అసలు ఎంత జర్నీ చేసేవాళ్ళనండి. అలసిపోయేవాళ్ళు కూడా. అప్పుడు ట్రాఫిక్లో నిలబడి ఉండటము. అప్పుడు చేసిందేమో ట్రాఫిక్ డివో చేశారు. ఈ వద్దురా బాబు అని చెప్పేసి విజయవాడ షిఫ్ట్ అయ్యాం. విజయవాడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత 1 yearలో మళ్ళీ తిరువూరు నుంచి ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చేటట్టుంది. మాది అలా ఉండిద్ది. మాకెందుకండి సొంత ఇల్లు అని చెప్పేసి ఇంకా మారిపోయాము. మనకెందుకు అనవసరంగా అని చెప్పేసి ప్రాణం రిస్క్ పడటం తప్పితే ఉపయోగం ఏమీ ఉండదండి. మొక్కజొన్న ఇది అనుకుంటామ్మా, ఎండబెట్టారు మొత్తం. బాగుండేది క్లైమేట్ అదంతా పరంగా చాలా బాగుండేది. పీస్ఫుల్ అన్నమాట. బయట మంచం వేసుకొని పడుకుంటే అసలు పీస్ఫుల్ గా ఉండేది. నాకు అలా ఇష్టం. మనం అలా ఉండాలంటేనే కష్టం. ఇప్పుడు మేమైతే చల్లపల్లి అయితే వెళ్తున్నామండి. ఫంక్షన్ అయితే చల్లపల్లిలో ఈవినింగ్ అంటే ఆల్రెడీ చల్లగా ఉంది. ఈరోజు క్లైమేట్ కూడా బాగా సపోర్ట్ చేసింది. ఇది మేము వెళ్ళే రూట్ వచ్చేసరికి విజయవాడ నుంచి తిరువూరు నుంచి వచ్చేసేసి విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వకుండా వచ్చేసాము. అవినిగడ్డ కరకట్ట రోడ్. పక్కన కాలువ కృష్ణానది వాటర్ వస్తాయి. పక్కనంతా ఊర్లు ఉంటాయి, అన్ని గ్రామాలు ఉంటాయి. అది కనిపించేది అటు కృష్ణానది రేవు ఉంటది. పక్కన లంక భూములు అంటారు, లేకపోతే భూములు, పొలాలు, ఇవన్నీ అరటి తోటలు, ఇవన్నీ వేస్తారు. ఇక్కడ వరి ఇవన్నీ బాగా పండిస్తారు. ఏమన్నా వరదలు వచ్చినప్పుడు వాటర్ ఇక్కడ దాకా ఈ కట్టక దంతాయండి వచ్చి. అవును. ఆ స్టార్టింగ్ లో విజయవాడ ఎంట్రన్స్ లో ఈ టౌన్ లోనే ఇల్లు చాలా ఫ్లాట్లు పెట్టేసి కట్టేస్తారు. ఇళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఈ వాటర్ వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వాళ్ళందరూ మూట సర్దుకొని బయటికి రావాలి. రోడ్లు ఎక్కడమే ఫస్ట్ అక్కడే చూసారు మా వారు కొందామని. కాకపోతే మా మామయ్య గారు అసలు ఒప్పుకోలేదు. ఏదైనా జరిగితే నువ్వు డ్యూటీలో ఉంటావు, అమ్మాయి ఈ మూటల ముళ్ళు సర్దుకొని రావాలి, రోడ్ ఎక్కాలి ఎందుకు అనేసి. కానీ క్లైమేట్ వేసుకున్నాం అప్పుడు. కానీ చూడటానికి చాలా బాగుంటుంది. పక్కన అన్ని పొలాలు, చాలా బాగుంటుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటది. వాటర్ గానీ అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. వాటర్ అయితే నెంబర్ 1. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ లో వాటర్ అయితే అంత ఫ్లోరైడ్ వాటర్ అసలు అంతా. ఎంప్లాయీస్ కాకుండా ఏదో సెటిల్ అవుదాం, రిటైర్ అయిన తర్వాత సెటిల్ అవుదాము, ప్రశాంతంగా మంచి వాతావరణంలో మంచి వాటర్ అన్ని కావాలి అనుకుంటే ఇలాంటి ప్లేస్ లో సెటిల్ అయితే అదిరిపోతుందండి. అరటికల్ ఉంది, అక్కడ నుంచి అక్కడ చూసిన అరటికల్ చెట్టు కట్టారు, అది భలే ఉంది. అవును. మామిడికాయలు అక్కడ తినే చాలేదా నాయన నీకు? మామిడికాయలు బావా వచ్చేసా. నీ చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి కదా? పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఓకే. ఈ మధ్య మా వారు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం ఎక్కువైపోయింది. వచ్చేసాం.
ఎస్ సందులు కొందరు తిరిగి ఎస్ మొన్న పుట్టిన ఊరు చూపించాను కదండి, అసలు భలే కోఇన్సిడెంట్ గా భలే సెట్ అయింది. లాస్ట్ టైం పుట్టిన ఊరు చూపించాను, ఈసారి ఏమన్నా పెరిగిన ఊరు అన్నమాట. నెక్స్ట్ వీడియోలోనే ఈ సందులు కొందరు తిరిగింది. అదిగో మెరుగు మండలాల కారు ఏది మా మరిది గారు వాళ్ళ కారు. ఇది మా ఇల్లు అండి. నేను చిన్నప్పుడు ఆడుకుని తిరిగింది అంతా ఇక్కడే. ఇక్కడ డాబా కడదామని మా డాడీ సర్వ ప్రయత్నాలు చేస్తుంటే నేను మా తమ్ముడు కలిపి ఆపుతున్నాము. ఎక్కడ కడితే మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరు మేము ఇక్కడ ఉంటాం అంటారా అనేసి. ఇది మా చిన్నప్పుడు పెట్టిన మొక్క, మేము ఉద్యోగాలు వచ్చి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కాస్తుంది ఇది. బర్త్డే బేబీ, హ్యాపీ బర్త్డే. మీరు ఎత్తుకుంటే అసలు ఆడవాడు అంటగా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మేనేజర్ గారు ఎంతవరకు వచ్చిందండి పనులు? అన్న ఎక్కియాలన్న దీని కూడా ప్లాస్టిక్ కావాలి. అదిష్టంగా అదే వెళ్ళిపోయింది. పగిపోయింది అదిష్టంగా అదే వెళ్ళిపోయింది. అలా అయితే ఇంకా సింగిల్ లెటర్స్ దొరు బాగుంది. ఈయన బ్యాంక్ మేనేజర్ గారు. ఈయన ఆ జుట్టా పెద్దమ్మ, మరి రేపు పొద్దున్న ఫోన్ లో వస్తాం, అందరూ ఫోన్ లో. పర్వాలేదు, టీవీలోనే. మా డాడీ, మా మమ్మీ. మా పెద్ద పెద్ద నాన్న సుజమ్మ తగ్గేదిలే. పెద్దమ్మ, కర్నూలు పెద్దమ్మ, అంటే అందరికి మా ఊళ్ళో పేర్లు అలవాటు. విజయవాడ పెద్దమ్మ, కర్నూలు పెద్దమ్మ, చల్లపల్లి పెద్దమ్మ. అందరూ సోషల్ మీడియాలో కనపడటానికి ఇష్టపడరు కదండి, అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఇంకా పూర్తిగా తీయలేదు. ఇంకా వీడియో అయితే ఇంతవరకే షూట్ చేసామండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను, ఉంటానండి, బాయ్.